అందరికీ పప్పుల్లోకి పప్పుచారుల్లోకి అదిరిపోయే కాకరకాయ ఫ్రై ఒకటి చెప్తున్నాను, చూసేసేయండి. ముక్కలను అయితే ముందుగా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కొంచెం ఇలా చేతితో వాటర్ పోయేలాగా పిసికేస్తూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రై ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కడకలాడుతూ ఉండాలి. ఇలా పొడి పొడిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు పచ్చిమిర్చి 4 కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోండి. కట్ చేసుకొని పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి. ఎల్లిపాయలు కొంచెం ఇలా చేతికి కొట్టుకోవాలి, ఊరికి అట్లా, ఎక్కువ మెత్తకు కాదు. చేసిన నూనెలోనే ఇలా పచ్చిమిర్చి, దీనిపైన కరివేపాకు వేద్దాం. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదండి అలా 3 వేసాను. 3 కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి, కాకరకాయ కదా, తర్వాత మళ్ళీ ఆయిల్ దేనికి పనికిరాదు అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి. దీంట్లో ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని అన్ని